Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఈ వీడియోలో మనం సవితా యూనివర్సిటీ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఏ బ్రాంచ్కి ఎంత ఫీజు ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ వస్తే ఎంత ఫీజు ఛార్జ్ చేస్తున్నారో తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇక్కడున్న ఇంకొక విషయం ఏంటంటేనండి, జూన్ 15 లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కాస్త ఫీజు తక్కువ, జూన్ 15 తర్వాత ఎవరైతే అడ్మిట్ అవుతున్నారో వాళ్ళందరికీ ఫీజు కాస్త పెరుగుతుంది. అందుకే అంటారు మన పెద్దలు ఆలస్యం అమృతం విషయం అని. సో ఇక్కడ సిఎస్సి బ్రాంచ్కి సిఎస్సి ఫ్యామిలీ ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ అండ్ డిఎస్, అలాగే ఏఐ అండ్ ఎంఎల్, ఇంకా బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ బయో సైన్స్. దీనికి సంబంధించిన ఫీజులు చెప్తాను. మీకు గనక 100% వస్తే మీకు 1,60,000 రూపాయలు ప్రతి సంవత్సరం పే చేయాలి. మీకు గనక 90 నుంచి 99.9% వస్తే 2 లక్షల రూపాయలు మీరు ఫీజు పే చేయాలి. 80 నుంచి 89.9% మీ పర్సంటేజ్ అయితే 2,50,000 మీ ఫీజుగా ఉంటుంది. 70 నుంచి 79.5% మీకు గనక ఇంటర్లో మార్క్స్ వస్తే 3,02,500 రూపాయలు మీ ఫీజుగా ఉంది. ఇక 65 నుంచి 69.5% ఎవరికైనా వచ్చి ఉంటే వాళ్ళందరికీ 3,55,000 ఫీజుగా ఉంది. ఇక 60 నుంచి 64.5% ఎవరైతే వస్తుందో ఇంటర్లో వాళ్ళందరికీ 4,07,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఫీజుగా డిసైడ్ చేశారు. ఇక ఈసీఈ బ్రాంచ్ కనుక మనం సవితా యూనివర్సిటీలో చేయాలి అంటే అక్కడ మీకు 90% కంటే ఎక్కువ ఉంటే 1,60,000 రూపాయలు, 80 నుంచి 89.9% పర్సెంటేజ్ కనుక ఉంటే 2 లక్షల రూపాయలు, 70 నుంచి 79.5% అయితే 2,30,000 రూపాయలు, 65 నుంచి 69.5% అయితే 2,60,000 రూపాయలు, 60 నుంచి 64.5% అయితే 2,90,000 రూపాయలు మీరు ప్రతి సంవత్సరం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక జూన్ 15 తర్వాత ఫీజుల్లో అయితే కాస్త వ్యత్యాసం ఉంది, పర్సెంటేజ్లో కూడా కాస్త డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఆల్రెడీ కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తున్నారు చెప్పాను. సిఎస్సి బ్రాంచ్లో అయితే కనుక 100% పర్సెంటేజ్ వస్తే 1,60,000 రూపాయలు, 95 నుంచి 99.9% వస్తే కనుక 2 లక్షల రూపాయలు, 90 నుంచి 94 మధ్యలో వస్తే 2,50,000 రూపాయలు, 80 నుంచి 89.5% మధ్యలో వస్తే కనుక 3,02,500 రూపాయలు, 70 నుంచి 79.5% అయితే కనుక 3,55,000 రూపాయలు, 65 నుంచి 69.5% అయితే 4,07,500 రూపాయలు, ఇక 60 నుంచి 64.5% అయితే 4,60,000 రూపాయలు మనం ప్రతి సంవత్సరం ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈసీఈ కోర్స్ విషయానికి వస్తే ఎవరికైతే 90% కంటే ఎక్కువ వస్తుందో వాళ్ళందరికీ 1,60,000 రూపాయలు ఫీజుగా ఉంది. 85 నుంచి 90 మధ్యలో వస్తే 2 లక్షలు, 75 నుంచి 85 మధ్యలో వస్తే 2,30,000 రూపాయలు, 70 నుంచి 75,000 మధ్యలో వస్తే 2,60,000 రూపాయలు, 65 నుంచి 70 మధ్యలో వస్తే 2,90,000 రూపాయలు, 60 నుంచి 65% మధ్యలో వస్తే 3,20,000 రూపాయలు ఫీజుగా డిసైడ్ చేశారు. ఇక మిగిలిన కోర్సెస్ విషయంలో చూద్దాం. ఇక బీటెక్ బయోటెక్నాలజీలో చేయాలన్నా, బీఈ బయో ఇన్ఫర్మేటిక్స్లో చేయాలి అన్నా కనుక మనకి 85% కంటే ఎక్కువ పర్సెంటేజ్ వస్తే 2 లక్షల రూపాయలు మన ఫీజు అండి. 75 నుంచి 85 మధ్యలో వస్తే 2,30,000 రూపాయలు, 70 నుంచి 75% మధ్యలో వస్తే 2,60,000 రూపాయలు, 65 నుంచి 70% మధ్యలో వస్తే 2,90,000 రూపాయలు, 60 నుంచి 65% మధ్యలో వస్తే 3,20,000 రూపాయలు. ఇక ఇతర కోర్సెస్ కూడా చూద్దాం. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ టెక్నాలజీలో కనుక మనం కోర్సెస్ బీటెక్ చేయాలి అనుకుంటే కనుక మనకి 60% కంటే ఎక్కువ పర్సెంటేజ్ వస్తే మన ప్రతి సంవత్సరం ఫీజు వచ్చేసి 1,60,000 రూపాయలు సవితా యూనివర్సిటీలో చదవాలి అనుకుంటున్న వాళ్ళకి ఫీజుగా డిసైడ్ చేశారు. సవితా యూనివర్సిటీ మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉంది. దీనికి సంబంధించి అడ్మిషన్స్ కావాలి అన్నా లేదంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మన Edu9 కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.